పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు చాలా ఇళ్లలో గొప్ప పండగ వాతావరణం ఉంటుంది. అటువంటి పండగ వాతావరణం ఇవాళ మనం సుమన్ టీవీ స్టూడియోస్లో చూస్తున్నాం. ఆలివ్ మిఠాయి వాటిక వ్యవస్థాపకులు మిషన్ 10th క్లాస్ అనౌన్స్ చేశారో లేదో రిజల్ట్స్ రావడంతో ఉప్పెనలాగా గొప్ప నంబర్స్ కనిపిస్తున్నాయి. మీ ముందు కూర్చున్న పాప 600 మార్కులకి 598 మార్కులతో వచ్చిన సరస్వతి వచ్చి కూర్చున్నట్టు. ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉండి 600కి 598 మార్కులు సాధించింది అంటే ప్రతి తండ్రికి ఇటువంటి బిడ్డ కావాలనిపిస్తుంది. అమ్మాయి పుట్టడం నా అదృష్టం మేడం. మీ కష్టం ఏమైనా ఉంటే మాతో పంచుకోండి తల్లి. నాకైతే చదివించే అంత స్తోమత లేదు. ఆడపిల్ల చదువుకోవాలి, నాకు చదువు వెళితే తెలుసు మేడం. నీకేం అవ్వాలన్నమ్మా జీవితంలో? నీకేం? IAS. వెరీ గుడ్. ఎంతో మందికి పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకుంటే బాగా చదివిద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళు ఆ స్థాయిని అందుకోలేకపోతుంటారు. మీరు కన్నీళ్లు పెట్టకండి, 10 మంది కన్నీళ్లు తుడిచే స్థాయికి ఆ పాప ఎదుగుతుంది. నీ స్టోరీ కొన్ని లక్షల మందికి ఇన్స్పైరింగ్ స్టోరీ అవ్వద్ది. నువ్వు ఒక IAS ఆఫీసర్ అయ్యి మళ్ళీ ఇటువంటి ఇంటర్వ్యూకి రావాలమ్మా సుమన్ టీవీకి. వస్తావా? అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తావా? ఇవ్వా. ఇంకా నీ గురించి నువ్వు చెప్పమ్మా. సాయంత్రం చర్య ఎలా ఉంటుంది? ఇంట్లో పనులు చేస్తాను. పిల్లలు మీరందరూ చూస్తున్నారు కదా, చాలా మంది ఇళ్లలో మిమ్మల్ని పని చేయకుండా చదువుకోమంటున్నారు. ఈ పాప చూడండి, ఇంట్లో పని చేసుకుంటూ చదువుతుంది. చిన్నారి పావని ఇంత మంచి మార్కులు తెచ్చుకుందని చెప్పి సంబరంగా 1,00,000 రూపాయల చెక్ ఇస్తున్నారు. సో ఏం చెప్తావు పావని వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ? మరి విలువైన సూచనలు సమాచారాన్ని అందిస్తుంది ఆలివ్ మిఠాయి వారి మిషన్ 10th క్లాస్. ఇది May 4th స్టార్ట్ అవుతుంది. ప్రతి సండే ఈవినింగ్ 5 PM జూమ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 10th రాయబోతున్న స్టూడెంట్స్ పాల్గొనడం వలన వాళ్ళ ఎగ్జామ్స్ని మరింత బాగా రాయొచ్చు. అందుకే అందరూ ఆలివ్ మిఠాయి వారి మిషన్ 10th క్లాస్ ప్రోగ్రాంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మనందరికీ పండగలకి ఏం కొదవలేదండి, ఎందుకంటే పండగలు ఎలాగో వస్తూ పోతూ ఉంటాయి. పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు చాలా ఇళ్లలో గొప్ప పండగ వాతావరణం ఉంటుంది. అటువంటి పండగ వాతావరణం ఇవాళ మనం సుమన్ టీవీ స్టూడియోస్లో చూస్తున్నాం. మొన్ననే ఆలివ్ మిఠాయి వాటిక వ్యవస్థాపకులు చాలా 10th క్లాస్ చదువు పట్ల ముఖ్యంగా చాలా శ్రద్ధ చూపించే మన దొరరాజు గారు మిషన్ 10th క్లాస్ అనౌన్స్ చేశారో లేదో రిజల్ట్స్ రావడంతో ఉప్పెనలాగా గొప్ప నంబర్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇవాళ అటువంటి ఒక విజయ గాథని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం సాక్షాత్తు దొరరాజు గారి సమక్షంలో. అండ్ అలాగే ఈ విజయం సాధించిన చిన్నారి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఘన స్వాగతం పలకబోతున్నాం. ఇవాల్టి ముఖ్య అతిథి అని చెప్పాలి. 598 out of 600 సాధించిన పావనిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పావని తల్లి అంటే వెంటే ఉండి బిడ్డని చదివించుకుని ఇంత స్థాయికి తీసుకొచ్చిన తల్లి సంధ్యకి నమస్కారం, స్వాగతం అమ్మా. అలాగే పావని మేనమావ ఇక్కడ ఉన్నారు మనతో పాటు. నమస్కారం సార్, మీ పేరు? లక్ష్మణ్ గారు. పావని మేనమావ గారు మనతో ఉన్నారు. కూర్చోండి అమ్మా, కూర్చోండి ప్లీజ్. కంగ్రాచులేషన్స్ పావని. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాల్టి ఈ కార్యక్రమానికి కర్త క్రియ ఎవరంటే ఆలివ్ మిఠాయి వాటిక దొరరాజు గారు. వారిని మరొకసారి పలకరిద్దాం. సార్ నమస్కారం. నమస్కారం మేడం, స్వాగతం. చాలా సంతోషంగా ఉందండి. అవును సార్, మీ కళ్ళలో కనిపించిపోతుంది. డెఫినెట్గా అండి. గతంలో విజయాల కంటే ఈ సంవత్సరం వచ్చిన 10th క్లాస్ రిజల్ట్స్ చూస్తుంటే చరిత్రలో కని విని ఎరుగున విధంగా రిజల్ట్స్ వచ్చినాయి. అంటే ద క్వాలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎడ్యుకేషన్, ఎఫర్ట్స్, ఫోకస్ అంతా బాగా పెడుతున్నారు పిల్లలు. సో గ్రేట్ అండి. ఈ సంవత్సరం 600కి 600 వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది చరిత్రలో ఎప్పుడు లేదండి. అండ్ మోరోవర్ ఈ రోజు వచ్చిన మీ ముందు కూర్చున్న పాప 600 మార్కులకి 598 మార్కులతో వచ్చిన సరస్వతి వచ్చి కూర్చున్నట్టు కూర్చుంది. ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉండి 600కి 598 మార్కులు సాధించింది అంటే ప్రతి తండ్రికి ఇటువంటి బిడ్డ కావాలనిపిస్తుంది. అవును, అంత చక్కగా చదువుకుంది పాప.
ఆ పాప సాయంత్రం మాట్లాడుతున్న దగ్గర నుంచి ఈరోజు ఇక్కడ వచ్చే వరకు కూడా చాలా చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాం. ఒక కిలో పాప మోతిచూర్ చూడబోతున్నా. లడ్డు, మీ మోతిచూర్ లడ్డు తిన్నంతగా ఫీల్ అయి ఉంటారు మీరు. అంత డెఫినెట్గా హ్యాపీ. అంటే మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో అది సార్ కరెక్ట్. గవర్నమెంట్ చాలా స్కూల్లో 598 అంటే ఇట్స్ it's a- నాట్ ఎ జోక్ అవును, అండి. చాలా పెద్ద అండ్ achievement. ఇట్ ఈస్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ స్టడింగ్ ఇన్ అవును. గవర్నమెంట్ స్కూల్స్. అంతే సో కదా సార్. వారెవరో తెలుసు కదా, మాట్లాడేవా రాత్రి? ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పాను బాబు. సో అయితే 598 అవుట్ ఆఫ్ 600. Yes, ma'am. ఆ 2 మార్కులు ఎక్కడ పోయాయని చాలా మంది అడుగుంటారు. ఏ మార్కులు, ఏ సబ్జెక్ట్ లో ఒక్కొక్క హిందీ మార్క్? ఇంగ్లీష్ ma'am. అంతేనా? హిందీ ఇంగ్లీష్ ఒక్కొక్క మార్క్ తగ్గాయి, మిగతా అన్నిట్లో 100%. Yes, ma'am. ఎలా సాధించావు పావని? అంటే డే అండ్ నైట్ కష్టపడి చదివాను. కాదు, మామూలుగా అందరూ వినేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో బ్లాక్ బోర్డులు ఉండవు, ఇది ఉండదు, అది ఉండదు, టీచర్లు శ్రద్ధగా చెప్పరు అని. టీచర్లు ఎలా చెప్పారు? చాలా బాగా చెప్తారు మేడం. ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తారు. నాకు వచ్చిన ప్రతి డౌట్ని అడుగుతాను. ఇంకా ఎక్స్ట్రావి చెప్తారు. మా స్కూల్లో ఉన్న IVF ప్యానెల్స్ని అన్నిటిని బాగా యూస్ చేసుకొని బాగా చెప్తారు. మా HM మేడం గారు కూడా అన్నిటినీ అందరు బాగా చెప్తున్నారా, బాగా చేస్తున్నారా అని బాగా ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. మంచి టీచర్స్. సో నువ్వు రిజల్ట్స్ ఇలా ఎక్స్పెక్ట్ చేసావా పావని? అంటే 590 ఎక్స్పెక్ట్ చేశాం మేడం. 590 అనుకున్నావు, ఒక 8 మార్కులు ఇంకా ఎక్కువే వచ్చాయి. సంధ్య గారు, మీ కళ్ళల్లో కొంత ఆర్ద్రత, ఒక ఆనంద బాష్పాలు అన్ని కలిసిపోయి కనిపిస్తుంది. బిడ్డ ఇంత సక్సీడ్ అయిందని చెప్పి. మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? 2 మేడం, అబ్బాయి అమ్మాయి. అబ్బాయి ఏం చేస్తున్నాడు? 7th క్లాస్ చదువుతాడు. చిన్నోడు. సో అక్క ఆల్రెడీ మార్గం వేసి పెట్టింది అక్కడ. ఎలా అనిపిస్తుందమ్మా తావి? చాలా హ్యాపీగా ఉంది మేడం. అమ్మాయి పుట్టడం నా అదృష్టం మేడం. చాలా మెచ్యూరిటీ మైండ్ ఉంటుంది, చాలా సర్దుకుపోతుంది, అన్నీ అడ్జస్ట్ అవుతుంది, నన్ను ఇబ్బంది పెట్టదు మేడం. అది కావాలి ఇది కావాలని. ఈ రోజు ఈ జనరేషన్ అమ్మాయి లాగా అసలు ఉండదు. ఉండదా? తన అసలు ఫ్రెండ్స్ ని మీరు అంటే ఎవరిని పోల్చొద్దు, బట్ తన ఒక ఇన్స్పిరేషన్ లాగా అందరినీ మంచి మాటలు చెప్తూ క్లాస్ మొత్తాన్ని డీల్ చేసిద్ది మేడం. అవునా? ఓహో. వాళ్ళ సారోళ్ళు మేడంలకు చాలా ఇష్టం మేడం. నాకంటే బాగా చూసుకుంటారు మేడం వాళ్ళు. ఇంగ్లీష్ మేడం, మ్యాథ్స్ సార్ వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. టాలెంట్ టెస్ట్లకి అలా పంపిస్తారు. వాళ్ళ ప్రిన్సిపల్ మేడం కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఒప్పిచర్ల గ్రామంలో కూడా పెద్దలు ఉంటారు కదా మేడం, పుల్లయ్య గారు, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. స్కూల్లో ఏమన్నా రిపేర్ వచ్చినా జాగ్రత్తగా టైంకి చేస్తారు. సో అయితే మరి అంత కష్టపడి ఇంత గొప్ప మార్కులు తెచ్చుకున్న బిడ్డ, మీరేమంటారు లక్ష్మణ్ గారు? మీ మేనకోడలను చూస్తే చాలా గర్వంగా ఉంది. గర్వంగా ఉంది. ఒప్పిచర్ల గ్రామం కారంపొడి మండలం నుంచి, అక్కడి నుంచి వచ్చారు మీరు. మీ గ్రామంలో వచ్చాయమ్మా మీ ఫ్రెండ్స్ అందరికి మార్కులు పోల్చుకుని చూసుకున్నారా? హా. కామన్ గా చేస్తాం కదా, అందరు నీ కోసం చాలా హ్యాపీ ఫీల్ అయింటారు. అవును మేడం. ఎలా చదివావు? రెండు టిప్స్ చెప్పాక మనం పెద్దల దుర్రారాజు గారితో మాట్లాడదాం. అంటే ఎప్పుడు చెప్పిన సిలబస్ని అప్పుడే చదువుకోవడం, ఎప్పుడు వచ్చిన డౌట్స్ని అప్పుడే క్లారిఫై చేసుకోవడం, అలా చేసాను. నీకేమైనా వేరే హాబీస్ అవి ఉంటాయా? అంటే కుట్లు, అల్లికలు, లేకపోతే టీవీ వాచ్ చేయడం, లేదు పాటలు పాడడం, డాన్స్ చేయడం? టీవీ చూస్తాను. టీవీ చూస్తావు అప్పుడప్పుడు. సో మరీ అంత పుస్తకాల పురుగు కూడా కాదు, కానీ స్మార్ట్ వర్క్ చేసింది సార్. మీరు మొన్న అన్నారు ఈ మాట, దట్ టైం మేనేజ్మెంట్ ఒక చాలా పెద్ద విషయం అని మనకి రావు గారు చెప్పారు కదా. ఇంట్లో టీవీ ఉందమ్మా? ఉంది సార్. కానీ టైం టేబుల్ బాగా మెయింటైన్ చేసిద్ది. గ్రేట్. అవును నిజం. ఇప్పుడు ఎంత డిస్ట్రాక్షన్. సో మీకేమనిపిస్తుంది సార్ అంటే, ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మామూలుగా మనం పిల్లలకి ట్యూషన్లు పెట్టించేసి ఇంకేదో ఎక్స్ట్రా క్లాసెస్ పంపించి సిటీస్లో ఎక్కువ చూస్తున్నది అది. ఒక గ్రామంలో ఒక గవర్నమెంట్ పాఠశాలలో చదివిన ఒక విద్యార్థిని ఇంత చక్కగా మెరుగుదిద్దుకుంటుందంటే ఏం చెప్పాలి సార్? 100% క్రెడిట్ ఆ పాప ఎఫర్ట్స్ అండి. అండ్ ఇంకొక 100% ఎఫర్ట్స్ వాళ్ళ టీచర్స్. ఇది 200% సక్సెస్. 100% సక్సెస్ కాదు, ఇది 200% సక్సెస్. ఎందుకంటే ఆ టీచర్స్, ఆ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్ వాళ్ళు ఎంతో కేర్ తీసుకొని, ఎంతో జాగ్రత్త తీసుకొని ఆ అమ్మాయిని అట్లా గ్రోనప్ చేశారంటే గ్రేట్. మనం చెప్పాల్సింది ఎవరికి అంటే థ్యాంక్స్ పేరెంట్స్కి. ఎలాగో ఇక్కడ మనం చెప్పేస్తున్నాం కాబట్టి మీ టీచర్స్, మీ హెడ్ మాస్టర్ గారి పేరేంటమ్మా? విజయలలిత. విజయలలిత గారు, ఆవిడకి హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే మీ టీచర్ల పేర్లు చెప్పమ్మా? రఫీ సార్, రఫీ సార్, ఇంకా కిరణ్ కుమార్ గారు, ఇంకా రత్తయ్య సార్, ఇంకా రమాదేవి మేడం, ఇంకా అంజిరెడ్డి సార్, ఇంకా దుర్గాదేవి మేడం, ఇంకా సునీత మేడం, ఓకే, ఇంకా సీతా మహాలక్ష్మి, ఓకే, ఇంకా నిర్మలా మేడం, సంధ్యారాణి మేడం. అందరి పేర్లు అసలు అందరికీ, వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా హార్దిక అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
ఎంత మంచి మాట సార్. అంటే వాళ్ళందరి కృషి ఉందండి. మనకి ఈ పాప కనిపిస్తుంది కానీ ఆ పాప వెనక వాళ్ళందరి కృషి ఉంది, వాళ్ళందరి సపోర్ట్ ఉంది. సో గ్రేట్ అమ్మా. మీ టీచర్లందరికీ కూడా వన్స్ అగైన్ బిగ్ థ్యాంక్స్ చెప్పాలి, బిగ్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. నీలాంటి వాళ్ళు ఎంతోమందిని భవిష్యత్తులో తీర్చిదిద్దే బాధ్యత వాళ్ళ మీదే ఉంది. వాళ్ళకి అభినందనలు మేడం. ఆలివ్ మిఠాయి ద్వారా ఆర్థిక శుభాకాంక్షలు, అభినందనలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నువ్వు ఏ గ్రూప్ తీసుకుంటావు అందరు అడుగుంటారు ఈ పాటికి. అంటే ఇంత బాగా చదివి ఫస్ట్ నుంచి నీకు మార్కులు ఇలాగే వచ్చావా? నీకు తెలుసా అసలు అంటే నీకు ఒక స్పెషల్ స్పార్క్ ఉందని, నువ్వు చాలా బాగా రాణిస్తావు చదువులు అని అనిపించిందా? అంటే నాకు కాదు కానీ మా క్లాస్ టీచర్కి అనిపించింది, రఫీ సార్కి. అందుకే ఎక్స్ట్రాగా నాకు అన్నీ నేర్పెడుతూ ఉంటారు ముందు. చాలా ఎంకరేజ్ చేస్తారు సార్. చాలా ఎంకరేజ్ చేస్తారు. నువ్వు కూడా పొందిగ్గా చక్కగా నేర్చుకున్నావు కదమ్మా, అది చాలా పెద్ద విషయం కదా. ఈసారి మరి ఎంపీసీ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నాను? ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. సంధ్య గారు మీరు చెప్పండి. అమ్మాయి ఏది చదువుకుంటే అదే. మీరు ఇందాక ఒక మాట అన్నారు మనం కార్యక్రమం మొదలుపెట్టే లోపే, నేను కష్టపడి చదివించడానికి నాకు సిద్ధంగా ఉన్నాను కానీ అన్ని విధాలా నాకు స్తోమత లేదని చెప్పాను. ఒకళ్ళ స్తోమత గురించి అడిగి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కానీ మీకు కష్టం ఏమైనా ఉంటే మాతో పంచుకోండి. మేడం అమ్మాయి బాగా ఐఏఎస్ కావాలి, బాగా చదువుకుంటుంది మేడం. నాకైతే చదివించే అంత స్తోమత లేదు. ప్రభుత్వం కానీ ఎవరైనా సాయం చేసి అమ్మాయిని కళ నెరవేర్చాలని మేడం. ఆడపిల్ల చదువుకోవాలి, నాకు చదువు వాల్యూ తెలుసు మేడం. ఎందుకు తల్లి చెప్పండి అమ్మా. మిమ్మల్ని చదివించారమ్మా అమ్మ వాళ్ళు? 10th వరకు చదివారు. ఆ తర్వాత చదువుకోవాలి ఉండిందా తల్లి నీకు? చదువు విలువ నాకు చాలా బాధ వేస్తుంది. చాలా కష్టాలు పడుతున్నాం మేడం. అమ్మాయిని చదివించుకోవాలని నాకు గోల్ మేడం. అది చేయలేనేమో అని బాధపడతాం. హెల్త్ బాగోదు. ఏం తల్లి? షుగర్ మేడం. మీ కష్టం అర్థమవుతుంది తల్లి, కానీ మీరు కంటతడి పెట్టారంటే ఆ బిడ్డ కూడా నలిగిపోతుంది. అమ్మగా మీకు కష్టం ఉన్నా కూడా మనమే ధైర్యం చెప్పాలి. నా కష్టం చూసింది మేడం, చూసి అంత కష్టపడి చదివిందని నేను అనుకుంటాను. ఇలాంటి వజ్రాన్ని చదివించడానికి 100 మంది ముందుకు వస్తారు. మీరు ఏమీ దిగులు పడక్కర్లేదు. తప్పకుండా తను అందరి సమాజం బాధ్యత. ఇలా చదివేవాళ్ళు, ఇంత శ్రద్ధగా ఉండేవాళ్ళు, ఇంత సిన్సియరిటీ ఉండేవాళ్ళు ఉంటే ఏమంటారు సార్? డెఫినెట్గా ఎంతో మందికి పిల్లలు ఉంటారు. అవును, వాళ్ళు చదువుకుంటే బాగా చదివిద్దాం అనుకుంటారు కానీ వాళ్ళు ఆ స్థాయిని అందుకోలేకపోతుంటారు. ఆ పేరెంట్స్ బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ముందుకు వస్తారు. అలాగే ఒక పిల్లల్ని కాదు 10 మందిని చదివించగలిగే స్తోమత ఉంటారు. అలాంటి వాళ్ళు ముందుకు వస్తారు. ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకునే ఆలోచన ఉన్నోళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు. తప్పకుండా అమ్మ, మీరు ఈ రోజున చాలా చాలా గర్వపడాలమ్మా మీ పాపను చూసి. మీరు కన్నీళ్లు పెట్టకండి. 10 మంది కన్నీళ్లు తుడిచే స్థాయికి ఆ పాప ఎదుగుతుంది. భవిష్యత్తులో మీ కష్టమే కాదు, ఎంతోమంది కుటుంబాల్లో వెలుగు నింపగలిగే స్థాయికి మీ పాప వెళ్తుంది. 598 మార్కులు అంటే మామూలు విషయం కాదమ్మా. డెఫినెట్గా మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉందమ్మా. నీ కెరీర్ని నువ్వు డిసైడ్ చేసుకోవడంలో ఉందమ్మా. ఇక్కడ నువ్వు కెరీర్ని ఎలా డిసైడ్ చేసుకుంటావు, నువ్వు ఒక గోల్ ఏం పెట్టుకుంటావు, ఆ గోల్ దిశగా నీకు ఏం గైడెన్స్ కావాలి, ఎవ్రీథింగ్ ఇవ్వడానికి కానీ సపోర్ట్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం. అలాగే ఇలాంటి పిల్లల కోసమే మనము మిషన్ 10th క్లాస్ అని ఒక ప్రోగ్రాం పెట్టామండి. ఈ ప్రోగ్రాం ద్వారా ఏం చేస్తున్నామంటే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. వాళ్ళకి కావాల్సిన సలహాలని పొందొచ్చు, వాళ్ళకి కావాల్సిన సూచనల్ని పొందొచ్చు. అవును, అటువంటి కార్యక్రమం ఇంతవరకు గతంలో ఎప్పుడు లేదు. లేదు. అలాగే ఇది ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. మే 4వ తేదీ నుండి, మే 4వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మన 2 రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో హ్యాపీగా పాల్గొవచ్చు. దీంట్లో ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు, మీ డేటా వాళ్ళకి వెళ్తుందని ఎక్కడ ప్రాబ్లం లేదు. అవును, మీకు ఈ కార్యక్రమం మీద ఇంట్రెస్ట్ ఉంటే అవును, జస్ట్ ఆ నెంబర్ 9316243782 ఈ నెంబర్లో జూమ్లో ఎంటర్ అవ్వగలిగితే చాలు. అంతే. ఆ జూమ్ కాల్లో ఎంటర్ అవ్వడం ద్వారా నాణ్యమైన విలువైన సలహాల్ని, సంప్రదింపుల్ని, సూచనల్ని పొందగలిగే గొప్ప అవకాశం మిషన్ 10th క్లాస్.
అది. సో ఇట్ ఈస్ ఏ ఓపెన్ ప్లాట్ఫామ్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ స్టడింగ్ ఇన్ 10th క్లాస్ అండ్ పేరెంట్స్కి కూడా. అవును. ఇప్పుడు వాళ్ళ మదర్ని అడిగాం, ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా అని అడిగాను. ఆవిడకి పాపం అవగాహన తక్కువ. ఈ కార్యక్రమం ద్వారా ఆ పాప లాంటి వాళ్ళు వినొచ్చు, వాళ్ళ పేరెంట్స్ వినొచ్చు, దాని ద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. అవును. మేము చదువుకునే రోజుల్లో పెద్ద చదువుల పట్ల మా పేరెంట్స్కి పెద్ద అవగాహన లేదు. విశేషం ఏంటంటే మాకు అసలు లేదు. సో ఇప్పుడు వాళ్ళకి ఇంటర్నెట్ వచ్చిన వల్ల మంచి నాలెడ్జ్, మంచి ఎక్స్పోజరు, మంచి విజిబిలిటీ వస్తుంది. అవును. వీళ్ళకి మాకు ఎత్తుక్కోవాలంటే రెండే ఛాయిస్లు అప్పుడు, బైపీసీనా ఎంపీసీనా. ఈ రెండు కానోడు సిఈసి. అంతే. సీట్ వస్తే దాంట్లో, సీట్ రాకపోతే దీంట్లో చేరేవాళ్ళు అంతే. అంతకంటే పెద్ద లక్ష్యాలు ఏం లేవు. సిన్సియర్ చెప్తాను, ఏం లేదు. బట్ వీళ్ళకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ. కరెక్ట్. అంటే ఆ వర్టికల్స్ పెరిగిపోయినాయి. సో ఆ వర్టికల్స్లో ఏది చూస్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అవును సార్. ఆ ఇంపార్టెంట్ అనేది మన ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉండాలి. మన ఇంట్రెస్ట్ ఒకటి ఉండి అవకాశం వేరే ఒకటి ఉంటే రాణించలేము. మన ఆలోచన ఏది ఉందో అదే వర్టికల్లో మనం పనిచేయగలిగితే డెఫినెట్గా సక్సెస్. సార్ మీ అందరి సమక్షంలో పవని, నా కోరిక ఏంటంటే నీకు ఎలాగో మ్యాథ్స్, సైన్స్ రెండు ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఉంది కాబట్టి ఎంబీపీసీ నువ్వు తీసుకోవాలి అని నా కోరిక. ఎందుకంటే నువ్వు అంత చదివే సత్తా నీకుంది. ఒక లాంగ్వేజెస్ మినహా అన్నిట్లో నువ్వు 100% కొట్టేశావు. లాంగ్వేజెస్ కూడా 100%, ఒక్కొక్క మార్కే తగ్గింది. కాబట్టి నీకు అంత ఎక్స్ట్రా కేపబిలిటీ అంత ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటే నువ్వు అటు ఎంసెట్ రాయొచ్చు, నీట్ కూడా రాయొచ్చు. మేబీ కాబోయే డాక్టర్ ఏమో. ఏమంటారమ్మా? సార్ చెప్పింది విన్నారు కదా. ఇప్పుడు ఇలాంటి స్టూడెంట్స్ తయారు చేయడానికి నీకు ఏమనిపిస్తుంది? అవసరం కదా. అంటే గైడెన్స్ అవసరం అంటావా 10th క్లాస్ పిల్లలకి? ఏమేం గైడెన్స్ అవసరం ఉంటాయి? సార్ చెప్తే సార్ కూడా అది ఇన్కార్పొరేట్ చేస్తారు. అమ్మ, నువ్వు ఇంకొకటి నాకు చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు ఏ విధంగా కష్టపడి ఈ విజయాన్ని సాధించావు. నీ స్టోరీ కొన్ని లక్షల మందికి ఇన్స్పైరింగ్ స్టోరీ అవ్వద్ది. ప్రతి సంవత్సరం దాదాపు 11 నుంచి 12 లక్షల మంది 10th క్లాస్ అటెండ్ అవుతున్నారు. ఏది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో. వాళ్ళందరికీ కూడా గొప్ప స్టోరీ నీదే. ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉండి నీలాంటి మార్కులు సాధించిన వాళ్ళు గతంలో ఎప్పుడూ మేము ఎక్కడ చూడలేదు, వినలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో డెఫినెట్గా నువ్వు మాట్లాడాలి. నువ్వు ఏ విధంగా కష్టపడ్డావు, ఏ విధంగా ప్లాన్ చేసుకున్నావు, ఏ విధంగా చదివావు, రాబోయే తరానికి నువ్వేం సందేశం చెప్పదలుచుకున్నావు, ఇవన్నీ కూడా కావాలి మాకు. తప్పకుండా నీలాగా. అండ్ ఇవాళ సార్ ఒక పెద్ద ఏం చెప్పచ్చా సార్? సర్ప్రైజ్ మీరే చెప్తారా? సర్ప్రైజ్ చేద్దాం అంతే. ముందు మాట్లాడిస్తూ ఉందాం. ముందు మాట్లాడించి తర్వాత లాస్ట్లో సర్ప్రైజ్. అది. సో నువ్వు చెప్పు పావని, నీకు ఎక్కడెక్కడ కొంచెం కష్టమేమో అని అనిపించింది? అసలు అనిపించిందా? కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యా మేడం ఎగ్జామ్స్ ముందు. బై ద వే, కెన్ యూ రైట్ ఇన్ ఇంగ్లీష్? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ? ఎస్ మేడం. సో అది చాలా అమేజింగ్ థింగ్. గవర్నమెంట్ స్కూల్స్లో మనకు అనుకుంటాం కదా, బట్ ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసి ఐ థింక్ ఇంగ్లీష్ భాషపై కూడా పట్టు రావడం అనేది చాలా ఇవాళ రోజులకు చాలా అవసరం. నీ ఇంగ్లీష్ సిలబస్లో ఏమేమి ఉండేది అసలు? నార్మల్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి, గ్రామర్ ఉంటుంది, అలానే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, మన ఓన్గా లెసన్ని అర్థం చేసుకొని కాన్వర్జేషన్స్ రాయడం, ఇచ్చిన టేబుల్ని డిస్క్రైబ్ చేయడం. ఎంత ముచ్చటగా చెప్తుంది సార్ బుజ్జి తల్లి. చెప్పమ్మా డీటెయిల్డ్గా కావాలి, చిన్నగా కాదు. టాపిక్ ఇచ్చి లెటర్స్ రాయమండం అలా ఉండేవి ఇంగ్లీష్. సో అవన్నీ నువ్వు టీచర్ గైడెన్స్తో ఆఫ్ కోర్స్ నువ్వు ఇంట్లో కష్టపడి ప్రిపేర్ అయ్యి ఇంట్లో మరి మిగతా పనులన్నీ చేస్తుంది మేడం. ఏమేమి పనులు చేస్తుంది? అంట్లు తోముతుంది, బట్టలు తోముతుంది, మా అమ్మకి హెల్ప్ చేస్తుంది బాగా. ఎగ్జామ్స్ టైంలో కూడా పని చేసేది. వద్దమ్మ అన్నగానే అమ్మమ్మ అంటే ఇష్టం బాగా. మా అమ్మే చూసుకునేది అమ్మాయిని. మా అమ్మ దగ్గరే ఉంది. అమ్మగారు చాలా సంతోషించుంటారు. చాలా అంటే చాలా మేడం. ఫస్ట్ మార్కులు వచ్చాక ఎవరికి చెప్పావు చెప్పు అసలు? ఫస్ట్ మమ్మీకే చెప్పాను. మమ్మీకి చెప్పావు. మమ్మీ ఏమన్నారు? కంగ్రాచులేషన్స్ చెప్పాను. ఏమన్నా సెలబ్రేట్ చేసుకున్నారు లేదా? ఇంట్లో చేసుకున్నాం. స్వీట్లు పంచారా లేదా? మామయ్య పంచారు. అదేనా, మేనమామ పంచారా స్వీట్లు? పార్టీ అది అంటే, పార్టీ అంటే పిల్లల కృషికి గుర్తింపు కదండి. అది చాలా పెద్ద విజయం కదా. ఈ స్టేజ్ లో 10th క్లాస్ అనేది సార్ మోస్ట్ క్రూషియల్ మైల్ స్టోన్. అవునండి. అది అంటే పిల్లల లైఫ్ లో పిల్లలందరికీ మొదటి మెట్ అది. 10th క్లాస్ అనేది లైఫ్ లో ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్. అవును. సో ఆ పబ్లిక్ ఎగ్జామ్ ని వాళ్ళు ఫేస్ చేసే తీరు జీవితకాలం సక్సెస్ గా అది తొలిమెట్ అవుతుంది. కరెక్ట్ కదా సార్. అందుకని 10th మీద అంత ఫోకస్ పెడతారు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. నీకేం అవ్వాలని ఉందమ్మా జీవితంలో? నీకేం IAS. ఐఏఎస్. వెరీ గుడ్, వెరీ గుడ్.
నేనేదో డాక్టరు ఇంజనీర్ అని ఇందాక ఎంపీసీ అనేసరికి నేను అనుకున్నాను. బట్ వండర్ఫుల్. రైట్. ఇంకా ఎప్పుడు కూడా లక్ష్యం అనేది పెద్దగానే ఉండాలమ్మా. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం ద్వారా మనం సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఇది నేను చెప్పలేదు మేడం, అవును సార్, అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఓకే, థింక్ బిగ్. డెఫినెట్గా ఐఏఎస్ అనేది నీది గొప్ప లక్ష్యం అమ్మ. వన్స్ అది డిసైడ్ అయితే దాని మీదే ఫోకస్ పెట్టు, వేరే ఇంకేమి చూడకు. ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు అనేది కాదు. డెఫినెట్గా నువ్వు గెలవాలి. నువ్వు ఒక ఐఏఎస్ అవుతే ఒక చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చి ఒక ఐఏఎస్ అయింది అనే ఒక ఇన్స్పిరేషన్ మొత్తం ఈ తెలుగు జాతి మొత్తానికి తెలుస్తుందమ్మా. అలాగే మన శ్రీకాకుళంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారండి ఒక ఆయన తెలుగులో చదివి తెలుగులోనే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి తెలుగులోనే పాస్ అయ్యి తెలుగులోనే ఐఏఎస్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి తెలుగులోనే ఆయన 3rd ర్యాంక్ సాధించాడు. చాలా గొప్ప విషయం ఆయన. అవును సార్. అంటే ఫార్మర్, వాళ్ళ ఫాదర్ ఒక ఫార్మర్. అలాగే ఒక ఆటో డ్రైవర్ కూతురు మన మహారాష్ట్రలో ఐఏఎస్ వచ్చింది. సో ఇట్లాంటి ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. సో మనం ఒక చిన్న కుటుంబంలో పుట్టామా పెద్ద కుటుంబంలో పుట్టామా అనేది అడ్డంకి కాదు. ఈ రోజున అమ్మాయికి వచ్చిన మార్పులు చూస్తేనే మనకి తెలిసిపోతుంది. సో డెఫినెట్గా నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి మళ్ళీ ఇటువంటి ఇంటర్వ్యూకి రావాలమ్మా సుమన్ టీవీకి. అంతే. వస్తావా? అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తావా? ఇవ్వా? ఇస్తాను సార్. అప్పుడు ఇస్తావా? ఇస్తాను సార్. సుమన్ టీవీలో మిషన్ 10th క్లాస్లో కూర్చొని ఇస్తావా? ఇస్తాను సార్. ఆలివ్ మిఠాయి, ఆలివ్ మిఠాయి మిషన్ 10th క్లాస్. ఆలివ్ మిఠాయి మిషన్ 10th క్లాస్ అంటే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా మంచి సలహాల్ని సంప్రదింపుల్ని ఇస్తూ ముందుకు సాగుతున్న ప్రయాణం అది. ఫస్ట్ ప్రోగ్రాం వచ్చి మే 4 స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ ప్రోగ్రాం. ఆ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నీది. నువ్వు నీ ఫ్రెండ్స్ అందరికీ జూనియర్స్ కూడా చెప్పాలి. ఓకే మ్యామ్. చెప్పి ఏం లేదు అంటే అందరికీ వాళ్ళ గైడెన్స్ ఉంటుంది. ఎలా చదువుకోవాలి, ఏమిటి అంటే టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్తారు, పంచుకుంటారు అనమాట. బహుశా నువ్వు కూడా ఒకసారి వచ్చి నీ కథ అంతా పంచుకుంటావు. జూమ్ లో పాపను కూడా తీసుకొద్దామండి. తీసుకుని తను ఎలా చదువుకుంది, కరెంట్ డెఫినెట్ గా పోతే ఏం చేసావు, అలా అనుకుంటాం కదా. ఇవన్నీ మనం రీజన్స్ చెప్పుకుంటారు. కరెంట్ లేదు చదవమంటే పిల్లలు ఏం చేస్తారు, ఇంట్లో కరెంట్ పోయింది, లేకపోతే బోర్ కొడుతుంది, ఇంకోటి ఏదో. ఇవన్నీ లేకుండా అసలు మొబైల్ ఉందా నీకు? లేదు. మొబైల్ లేదా? అదొక పెద్ద వరం సార్. అదే సక్సెస్, లేకపోవడమే వరం, అదే సక్సెస్. అదే సక్సెస్ స్టోరీ అమ్మా. అన్ని మార్కులు సాధించడానికి మొట్టమొదటి కారణం మొబైల్ లేకపోవడం. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లలు 10th క్లాస్ చదువుతూ ఉంటే మీ ఇంట్లో స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టండి, బేసిక్ ఫోన్ పెట్టుకోండి. మ్యాక్సిమం ఆ ఇయర్ మొత్తం ఇంట్లో టీవీ లేకుండా చేయగలిగితే అది గొప్ప మొదటి మెట్టు మీ పిల్లల సక్సెస్కి. ఎందుకంటే నేను యుఎస్లో ఒకళ్ళ ఇంటికి వెళ్ళానండి, వాళ్ళ ఇంట్లో టీవీ లేదు. ఏంటంటే అమెరికా వాళ్ళు అంటారు ఇంట్లో టీవీ లేకపోవడం ఏంటండి. మా పిల్లలు 10th క్లాస్కి వచ్చారండి, టీవీ పెట్టదలుచుకోలేదు, మేము టీవీ పెట్టుకుని మేము చూసుకుంటే వాళ్ళు కాసేపు చూసుకుంటారు, వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదన్నారు. ఇట్స్ గ్రేట్. తప్పకుండా అమ్మా. నీకు సినిమాలు చూసి లేకపోతే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటావా? అంటే సినిమాలో కానీ బయట సమాజంలో కానీ నీకు ఇష్టమైన ఐకన్స్ ఎవరు? అలానే ఏం లేదు మేడం, ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుంటుంటాను. ప్రతి ఒక్కరి నుంచి ఒక విషయం. మెచ్యూరిటీ బాగుంది బాబుకి. నీకు బాగా నచ్చిన యాక్టర్ ఎవరు చెప్పమ్మా? అలా ఎవరు లేదు. కొన్ని నీకు నచ్చిన సినిమా స్టోరీ ఏమైనా ఉందా నీకు? ఓకే. ఐ థింక్ తను చాలా ఫోకస్డ్గా తన పని, తన ఇంకేంటి తన ధర్మం అంటారు కదా సార్, ప్రతి వాళ్ళకి ఒక స్వధర్మం ఉంటుంది. అది వాళ్ళని తన స్టూడెంట్గా నా పని ఏంటి, చదువుకోవాలి, అమ్మని చూసుకోవాలి, అమ్మమ్మని చూసుకోవాలి, ఇంట్లో కష్టపడి ఆ అమ్మ పని చేస్తుంటే తనకు హెల్ప్ చేయాలి, ఇదే కదా. అది సంధ్య గారు ఏం చెప్తారు మరి మీ అమ్మాయికి? ఇవాళ బాగా చదువుకుని జాబ్ చేయాలనుకుంటున్నాను మేడం. తన కాళ్ళ మీద తను నిలబడాలి. మీరు అస్సలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. తను ఎంత మిమ్మల్ని గర్వపడేలాగా తను ఎదుగుతుందో లైఫ్లో మనందరం చూస్తాం. నిజంగానే సార్ చెప్పినట్టు ఆయన వాక్కు చాలా బలమైంది అన్నారంటే అయిపోతుంది. మనం కొన్నేళ్లలో మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాం ఇక్కడ. తను వస్తుంది, పావని వస్తుంది. పావనిని మళ్ళీ ఇంకొక విజయం నమోదు చేసుకుని తను రాబోతుంది త్వరలో. ఏం బాగుంది, రెడీనా? రెడీ. నువ్వు ఐఏఎస్ అయిన తర్వాత మన సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తావా? ఇస్తాను సార్. ఆలివ్ మిఠాయి మిషన్ 10th. మిషన్ 10th క్లాస్కి. రైట్. ఓకే. ఆయన ఎవరు? మీ మామయ్య గారా? మేనమావ. మేనమావ గారా? వెరీ గుడ్, వెరీ గుడ్. వీళ్ళందరి సహకారం ఉంది నీకు, వీళ్ళందరి ఇది ఉంది. ఇంకా నీ గురించి నువ్వు చెప్పమ్మా. అసలు నీ ప్రయాణంలో
నీ ఒడిదుడుకులు ఏమైనా ఎదురైనాయా, వాటిని ఎలా అధిగమించావు అని చెప్పు, పర్లేదు. మాకు నీ సక్సెస్ కావాలి, నువ్వు చాలా స్కూల్కి మందికి అసలు ఇన్స్పిరేషన్ కావాలి. ఆబ్సెంట్ అవ్వదు సార్. స్కూల్కి ఆ? absent అవ్వదా? అసలు అవ్వదు. తినకపోయినా సరే వెళ్తుంది. ఉమ్. స్కూల్కి అసలు ఆబ్సెంట్ అవ్వదు. టైం సెన్స్ టైంకి చదవాలి, ఇది చేయాలి, టైం సెన్స్ బాగా ఫాలో అవుతుంది. డబ్బా ఏంటి స్కూల్లో పెడతారా భోజనం? స్కూల్లో పెడతారా, తీసుకెళ్తావు ఇంటి నుంచి? ఇంటి నుంచి తీసుకెళ్తావు. ఒక్కోసారి తీసుకెళ్తాం, లేకపోతే స్కూల్లో తినేస్తుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంటికి రాగానే నీ సాయంత్రం చర్య ఎలా ఉంటుంది? ఇంట్లో పనులు చేసి ఇంట్లో పని చేసి చదువుకోవడం, మరి ఇప్పుడు స్నానం చేసి ఇంకా తినేసి చదువుకుంటామని. రాత్రి. ఇప్పుడు ఇంకా తను తీసుకోబోయే గ్రూప్ చెప్పిందంటే మరి ఎంపీసీ తీసుకుంటా అని చెప్పింది. ఇంకా మరి చాలా కష్టమైన చదువు ఉంటుంది. ఇంకా కాస్త శ్రద్ధగా, ఇంకా కొంచెం మెచ్యూర్గా చదవాలి. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఇంటి పనులు చేస్తానందండి. పిల్లలు మీరు అందరు చూస్తున్నారు కదా, మీ ఇళ్లల్లో చాలామంది ఇళ్లల్లో మిమ్మల్ని పని చేయకుండా చదువుకోమంటున్నారు. ఈ పాప చూడండి, ఇంట్లో పని చేసుకుంటూ చదువుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీ పేరెంట్స్ ఎంత గారాబం చదివితే చాలనుకుంటారు. మీరు చదువుతూ ఉంటే వాళ్ళు ఏ పని చేయడానికి సిద్ధం. అంతే. పేరెంట్స్ ఎలా ఉంటారంటే అండి, పిల్లల్ని చదువుకుంటుంటే వాళ్ళకి ఇంత శబ్దం వచ్చినా కూడా వీళ్ళు డిస్టర్బెన్స్ ఫీల్ అయిపోతుంటారు. అవును, వాళ్ళకి పరీక్షలు అంటే వీళ్ళు ఒక ఆ టెన్షన్లో ఉంటారు. చాలా. అవును. సో అటువంటిది ఈ పాప తన ఇంట్లో పనులు చేసుకుంటూ చదువుకోవడం అనేది గ్రేట్, చాలా విశేషం. వన్స్ అగైన్ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ పావని. సంధ్య గారు మీకు కూడా, అండ్ మీకు కూడా లక్ష్మణ్ గారు, మీ కుటుంబం మొత్తానికి, మీ ఊరందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీ టీచర్లందరికీ కంగ్రాచులేషన్స్, మీ ప్రిన్సిపల్ గారికి కంగ్రాచులేషన్స్. సో ఏం చెప్తావు పావని వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ? మరి ఆలివ్ మిఠాయి వారి మిషన్ 10th క్లాస్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పుడు 10th ఎగ్జామ్స్ అయిపోతున్న విద్యార్థులకు విలువైన సూచనలు, సమాచారాన్ని అందిస్తుంది ఆలివ్ మిఠాయి వారి మిషన్ 10th క్లాస్. ఇది May 4th స్టార్ట్ అవుతుంది. ప్రతి సండే ఈవినింగ్ 5 PM జూమ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో 10th రాయబోతున్న స్టూడెంట్స్ పాల్గొనడం వలన వాళ్ళ ఎగ్జామ్స్ని మరింత బాగా రాయొచ్చు. అందుకే అందరూ ఆలివ్ మిఠాయి వారి మిషన్ 10th క్లాస్ ప్రోగ్రాంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాను. జూమ్ మీటింగ్లో పాల్గొనడానికి 9316244378 నెంబర్ ద్వారా జూమ్ మీటింగ్లో పాల్గొనండి. అయితే సార్ మీకు మీ బ్రాండ్ అంబాసిడర్, ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ చెప్పాలి. అంబాసిడర్ మీరు స్వీట్ ఇవ్వబోతున్నారా లేదా? మరి బ్రహ్మాండంగా ఇస్తున్నామండి. మొన్న మోతీచూర్ లడ్డు అసలు ఎలా ఉంది సార్? కరిగిపోయేలాగా ఉంది అంత. నీకు రిజల్ట్స్ వచ్చినప్పుడన్నా నాకు చెప్పమ్మని మా మిఠాయి పంపిస్తాం. పావని చంద్రిక, కంగ్రాచులేషన్స్ అమ్మ. ఆలివ్ మిఠాయి ఇది మీ మదర్కి తినిపించు ఫస్ట్ స్వీట్. ఆ లడ్డు నీదే. నీకు నేను తినిపిస్తాను. కంగ్రాచులేషన్స్ పావని, నువ్వు మరెన్నో విజయాలు సాధించాలని, నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు ఒక మంచి IAS ఆఫీసర్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో ఇంత విజయం సాధించడానికి మీ కుటుంబానికి సాయం చేసిన ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారండి? మా ఊర్లో పంగులూరు పుల్లయ్య గారు అని చదువుకునే విద్యార్థులందరికీ ఎవ్రీ ఇయర్ ప్రోత్సహిస్తూ ఉంటారు. ఊళ్ళో మంచి పనులు కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఆయన కొంచెం హెల్త్ బాగోలేక రాలేకపోయారు. అవునా? పుల్లయ్య గారు, పంగులూరు పుల్లయ్య గారు. పంగులూరు పుల్లయ్య గారు, వారికి నిజంగా అభినందించాలి. ఇటువంటి మంచి వ్యక్తులు మన సమాజంలో ఉండబట్టి మనకి విద్యా కుసుమాలు ఇలాగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో మనకి అలా వికసించి సమాజంలో సైనికులుగా బయటకు వస్తారు అందరు. ఏమంటారు సార్? అంతేగా? మీ వంటి మనసున్న వ్యక్తులు సార్, వాళ్ళని కూడా మనం గుర్తించాలండి. అవును సార్. అంటే పాప సక్సెస్ వెనకాల ఉన్న ప్రతి మనిషిని మనం గుర్తించాల్సిందే. మీరు వారిని పిలవలేదు కానీ వారితో ఫోన్లో అయితే మాట్లాడొచ్చు కదా? మాట్లాడచ్చు. ఒకసారి ఫోన్ చేద్దామా వాళ్ళకి? హలో పుల్లయ్య గారు, నమస్కారం అండి. చాలా సంతోషం, మీరు ఎంతో సహాయపడి మీరు అండగా నిలబడిన ఈ కుటుంబం ఒక మంచి చక్కటి ఒక సక్సెస్ఫుల్ విజయ కుసుమాన్ని మనందరికీ ప్రసాదించింది. మీరు చేసే మంచి పని సార్ చాలా మందిని ఇప్పటికే తాకుంటుంది. ఎందుకు మీకు ఇంత అంటే అందరికీ సాయం చేయాలనే తపన ఎలా బయలుదేరింది మీకు చెప్పండి ఒక మాట. మా గ్రామం అభివృద్ధి జిల్లా లెవెల్లో, నియోజకవర్గం లెవెల్లో కావాలని ఒకటి, ప్లస్ అభివృద్ధి కానీ ఎడ్యుకేషన్ పరంగా మా ఊర్లో గ్రామ స్కూల్లో కూడా ఫస్ట్ నుంచి కూడా నేను గతంలో కూడా 2014, 2004లో కూడా మా నాన్నగారి పేరు, మా పేరు మీద ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు మండలంలో 10,000 ఇచ్చేసారు. ఓహో. అట్లా ఎడ్యుకేషన్ పరంగా మా గ్రామంలో, మండలంలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో బాగుండాలని ఒక కోరిక. అందుకే ఆ స్కూల్లో చదివాను నేను కూడా. అక్కడే చేసాం. కాబట్టి ఎవరైనా సరే మన గ్రామానికి విద్యార్థికి కింద స్థాయి కూడా ఒక SC, ST, BC మైనార్టీ అన్ని కులాలు కూడా చదువుకోనిదిగా ఉండాలని చెప్పి మా తాపత్రం.
చాలా సంతోషం సార్, మీకు నమస్కారాలు. ఇక్కడ అలాగే ఈ బిడ్డ పావని 598 అవుట్ ఆఫ్ 600 మార్కులు సాధించి వాళ్ళ కుటుంబంతో తన సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆలివ్ మిఠాయి వాటిక వారి మా ఎమ్మెల్యే గారు కూడా ప్రోత్సహించారమ్మా, హైదరాబాద్ లో ఉన్నారు. ఓ చాలా సంతోషం. గుంటూరు వస్తారు, వచ్చినప్పుడు బ్రహ్మారెడ్డి గారు ఓకే ఆయన అన్నదండలతో మేము సహకారం ఖచ్చితంగా అమ్మాయికి 50,000 ఇస్తామని చెప్పాం. రైట్. ఇంకా ఆర్థిక పరంగా ఏదైనా హౌసింగ్ పరంగా కానీ వేరే పరంగా కూడా బ్యాంక్ లోన్ కానీ అదే. దీనికి సంబంధించింది ప్రభుత్వ పరంగా వచ్చే లోన్స్ కూడా వాళ్ళకి వాళ్ళ ఫాదర్కి వాళ్ళ మమ్మీకి అందరూ తప్పకుండా చేసి చాలా సంతోషం. వాళ్ళ మనసులో మాట మీరు అన్నారు, ఎందుకంటే ఇందాకే ఆ తల్లిగారు అంటున్నారు, సంధ్య గారు చదివించాలని నాకు చాలా కోరిక, కానీ ముందు ముందు కష్టం అవుతుందా, నేను భరించగలుగుతానా అంటుండగానే మీరు మంచి మాట చెప్పారు. 2 years ఎడ్యుకేషన్ ఫ్రీగా చాలా మంది ఫోన్ చేశారు. నేను వాళ్ళ అభిప్రాయం తీసుకుని మా ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి దాంతో మాట్లాడి దాంతో చేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నాం. బ్రహ్మారెడ్డి గారు ఆలోచన ప్రకారం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం అండి. రైట్. సో విన్నారు కదా సంధ్య గారు, ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవడానికి అనే మాట కూడా కరెక్ట్ కాదు, మిమ్మల్ని హక్కును చేర్చుకోవడానికి చాలామంది వస్తున్నారు. కాబట్టి మీ ఈ 2 సంవత్సరాల విద్య మీకు చాలా హాయిగా గడిచిపోతుంది. ఇంకా కూడా మంచి మంచి విజయాలతో పావని, అలాగే మీ కుటుంబం, అలాగే మీ తమ్ముడికి కూడా ఇంకా నువ్వే బెత్తం పట్టు కూర్చోవాలి, తమ్ముడు అటు ఇటు వెళ్లకుండా. అంతే కదా సార్? అండ్ మిషన్ 10th క్లాస్లో తమ్ముడు కూడా ఎన్రోల్ చేయాలి. అంటే 10th వాళ్ళే చేరాలని కూడా లేదు, నువ్వు 9th వాళ్ళు కూడా కొంచెం ముందు నుంచి జాగ్రత్త పడదాం అనుకునే వాళ్ళకు కూడా ఆ ఫౌండేషన్ పడడానికి ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రామ్. అండ్ ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు మిషన్ 10th క్లాస్ జూమ్ సెషన్స్లో అటెండ్ అవ్వడానికి. జస్ట్ ఆ నంబర్, నువ్వు చెప్పిన నంబర్కి వాళ్ళు ట్యూన్ అయ్యి లాగిన్ అయ్యి దే కెన్ పార్టిసిపేట్ డైరెక్ట్లీ. అన్ని వారాలు కుదరకపోయినా మధ్యలో అక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా పని ఉంది అనుకుంటే కూడా ఎవ్రీ సెషన్ ఈజ్ ఇండిపెండెంట్. ప్రతి సెషన్లో ఒక కొత్త వక్త కానీ ఒక కొత్త విషయం కానీ చెప్పే విధంగా దీన్ని రూపుదిద్దుతున్నారు కరికులం. కాబట్టి చాలా హెల్దీ. ఆదివారం సాయంత్రం 1 గంట 2 గంటలు పేరెంట్స్ పిల్లలు అందరూ కూర్చుంటే అదొక కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం చదువుతుంది కరెక్టా, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయా, ఇలాంటి మొదలుకున్న సబ్జెక్ట్ కాదు చెప్పేది, మోర్ ఆఫ్ హౌ టు యాటిట్యూడ్ ఏంటి, అప్రోచ్ ఎట్లా అవ్వాలి ఎగ్జామ్స్ ఎలా అని చెప్పి. నీకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నువ్వు కూడా ఒక సెషన్ వచ్చి చెప్దు, ఓకేనా? సబ్జెక్ట్ అన్నారు కదా మేడం, సబ్జెక్టు వాళ్ళ టీచర్స్ చెప్పినంతగా ఎవ్వరూ చెప్పలేరు. కరెక్ట్. సో వాళ్ళ టీచర్స్ చెప్పిందే వాళ్ళకి ఎక్కుతుంది తప్పితే మనం చెప్పింది ఎక్కదు. కాకపోతే సలహాలు, సంప్రదింపులు, విధానాలు అనేది మనం చెప్పగలుగుతాం తప్పితే చదువు మాత్రం తప్పనిసరిగా వాళ్ళ టీచర్లు చెప్పిందే వాళ్ళకి ముఖ్యమైనది, అదే తలకెక్కేది కూడా. గ్రేట్. సో మీ టీచర్సే ఇంపార్టెంట్ అమ్మా. ఈ మొత్తం మిషన్ 10th క్లాస్లో కంప్లీట్గా టీచర్సే గొప్పవాళ్ళు, వాళ్ళ తర్వాతే మిగతా ఎవరి సలహాలని. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ వర్టికల్స్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళ సక్సెస్ స్టోరీ చెప్తూ వాళ్ళు చదువుకునే విధానంలో టిప్స్ ఏమన్నా ఉంటే చెప్తారు, గైడెన్స్ ఇస్తారు. ఓకేనా? అది అసలు ప్రోగ్రామ్. మొత్తం మీద మీ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇంతకీ చాలా పెద్ద అద్భుతమైన విశేషం వార్త ఏంటంటే ఆలివ్ మిఠాయి వాటిక వారు దొరరాజు గారు ఇప్పుడు ఈ చిన్నారి పావని ఇంత మంచి మార్కులు తెచ్చుకుందని చెప్పి సంబరంగా అభినందనగా 1,00,000 రూపాయల చెక్ ఇస్తున్నారు. 1,00,000 రూపాయలు తన చదువుకు కానీ తను ఏ విధంగా ఉపయోగపడితే ఆ విధంగా తనకి ముందు చాలా ఒక అండగా ఉండాలని చెప్పి 1,00,000 రూపాయలు. ఇది ఆరంభం మాత్రమే, ఎందుకంటే ఇంకా చాలా విజయాలు సాధించబోతోంది పావని. అండ్ మనందరికీ కూడా ఒక గర్వకారణంగా నిలవబోతోంది. దొరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మీరు ఎంత అద్భుతమైన పని చేస్తారో. ఇది ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా పిల్లలకి అంటే మన అదృష్టం అండి. మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టిన వేళ విశేషం. గత వారం ప్రోగ్రాం మొదలుపెట్టాం, దీని గురించి ప్రమోషన్. రేపు 4వ తారీఖు నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఈ లోపల 10th క్లాస్ రిజల్ట్స్ రావడం, పిల్లలకి మంచి మార్క్స్ రావడం, అందులో ప్రభుత్వ పాఠశాలలో స్టేట్ ఫస్ట్ వచ్చిన పాపను తీసుకొచ్చాము ఈ రోజున. ఇక్కడికి తీసుకుని వచ్చిన పాప స్టేట్లో 598 మార్క్స్ వచ్చిన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్. అది ఈరోజు విశేషం. సో ఆ పాప విద్యలో, ఆ సక్సెస్లో మేము కూడా భాగం పంచుకున్నామని గర్వంగా చెప్పుకున్నాం. అంటే ఈ ఇన్స్పిరేషన్ వల్ల ఎంతోమంది చదవాలని కోరుకుంటున్నాం.
బ్రహ్మాండం. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఇది కదా అసలు విషయం. ఆలివ్ మిఠాయి వాటిక, కంగ్రాచులేషన్స్. అంగడి పావని చంద్రిక, కంగ్రాచులేషన్. ZPHS హై స్కూల్, ఒప్పిచెర్ల విలేజ్, పల్నాడు డిస్ట్రిక్ట్. కంగ్రాచులేషన్స్.